మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర సంస్థకు అప్పగించొద్దంటూ హయత్నగర్లో దీక్ష చేపట్టారు మధ్యాహ్న భోజన కార్మికులు. పాఠశాలలో విద్యార్థులకు వండి పెట్టే బాధ్యత మహిళా సంఘాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిడ్ డే మీల్స్ పథకం విషయంలో ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదన్నారు మహిళా కార్మికులు. అక్షయ పాత్రకు పథకాన్ని అప్పగిస్తే వేలాది మంది మహిళల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు న్యాయం చేసే వరకు పోరాడతామంటున్నారు సిఐటియు నాయకులు. ఏదైతే ఉందో దాన్ని తుంగలో దొక్కేసి వాళ్ళకి రోజు భోజనం పెడతా ఉంటే వాళ్ళకి సకాలంలో బిల్లులు ఇవ్వట్లేదు. ఈ రోజుకి 8 నెలలుగా హై స్కూల్ పిల్ల గుడ్డు పెడుతున్న పిల్లకి గుడ్డుకు పైసలు ఇవ్వట్లేదు. అసలు గుడ్డుకి ఇంకా 5 రూపాయల బిల్లు ఉంటే, ప్రభుత్వం ఇచ్చే బిల్లు 5 రూపాయలు ఉంటే ఈ రోజు 7 రూపాయలు బయట మనం కొనవలసిన పరిస్థితి వస్తుంది. అంటే 2 రూపాయలు లాస్ తోటి ఇలా మధ్యలో పోయిన కార్మికులు వంట చేసి పెడతా ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద కుట్ర పంతా ఉంది. కాబట్టి అక్షయ పాత్రను వ్యక్తి చేయాలి. మాకు ఇంకా 23 ఏళ్ళు అవుతుంది, మన శ్రమ పోతుంది, మాకు చేత కాకుండా అయినా కానీ మా పిల్లలు గవర్నమెంట్ చేస్తున్నారు, మీరు సేవ ఏదన్నా వస్తుంది అని అంటే మేము ఇంటికి పోయి ఏం చేయాలి? మాకు ఈఎస్ లేదు, పిఎఫ్ లేదు, ఒక డ్రెస్ లేదు, కాటన్ దుస్తులు లేవు, మాకు ఈ బట్టలు మాకు ఇయ్యంది మేము తెచ్చుకొని ఏం చేసుకోవాలి? దయచేసి అక్షయ పాత్ర క్యాన్సిల్ చేయాలి. ఇదివరకు నాందిన్ పొజిషన్ కూడా క్యాన్సిల్ చేసిరు. దయచేసి అక్షయ పాత్ర కూడా క్యాన్సిల్ చేయాలి, దయచేయాలి, మా మీద న్యాయం చేయాలి, మా మీద ఒకసారి దృష్టి పెట్టాలి.